వినాయక చవితి రోజు చేసినట్టుగానే పత్రితో పుష్పాలతో గణపతికి పూజ చేస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. కష్టాలతో సమస్యలతో బాధపడేవాళ్ళు సంకష్టాల వృత్తంతో పాటు ఒక స్తోత్రం ఉన్నది. ఈ స్తోత్రం నేను చెబుతా, మీరందరూ ఒక్కసారి అంటే మనం మన ప్రవచనాన్ని ముగించుకుందాం. ఎందుకంటే విడవకుండా ఈ చెప్పే స్తోత్రాన్ని 6 నెలల పాటు కనుక చదివితే చక్కటి ఫలితం ఉంటుందన్నారు. వ్రతం చేయలేని వాళ్ళు ఇట్లా ఉపవాసాలు హెల్త్ బాగోకపోతే ఏం చేస్తాం చెప్పండి, బీపీలు షుగర్లు ఉంటే కష్టం కదా. అప్పుడు కనీసం ఈ సంకటాల గణపతి స్తోత్రాన్ని 4 సార్లు పారాయణ చేసినా మంచిదేనన్నారు. ఈ వ్రతాచరణ వల్ల విఘ్నాలన్నీ పోయి సజావుగా సాగుతాయి. కేతుగ్రహ బాధలన్నీ కూడా తొలుగుతాయి. ఒకసారి నేను చెప్తాను, మీరందరూ అనండి. ప్రణమ్య శిరస దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాస స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ద్వితీయం ఏకదంతం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమంచ షష్టం వికటమేవ సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథా అష్టమం నవమం బాలచంద్రంచ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని యః పఠేత్ శృణుయాత్ నిత్యం నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధి కరం ప్రభో విద్యార్థి లభతే విద్యా ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రం మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇలా మనం ఈ నియమాలు చదువుకుంటే ఏ పని చేపట్టినా ముందుకు సాగకుండా ఇబ్బందులు పడేవాళ్ళు బుధవారం వచ్చినా కూడా బుధవారం లేదా చవితి తిథి ఉంటే, బుధవారం ఎందుకు, హస్త నక్షత్రం ఆయన పుట్టిన నక్షత్రం, దానికి అధిపతి బుధుడు. బుధుడు కన్యా రాశిలోకి వస్తాడు. కన్యా అంటే బుధుడికి ఆకుపచ్చగా ఉండేటువంటి పెసలు చాలా ఇష్టం. అందుకే వాగ్దాడి పిల్లలకి బాగా చదువు రాకపోయినా, ఇంటర్వ్యూస్లో సరిగ్గా ఫేస్ చేయలేకపోయినా, వినాయకుడికి ఈ బుధగ్రహ దోషం కలగాలంటే ఈ గణేష్ చతుర్థి లాంటివి చేయాలి. ఆ రోజునంటే ఆ చవితి తిథి కానీ బుధవారం నాడు మొహం కూడా కడుక్కోక్కర్లేదుగా ఓం గం గణపతి అనే మంత్రాన్ని 21 సార్లు లేవగానే చదువుకోవాలి. ఇలా 21 రోజులు మీరు విడవకుండా చదివితే శుభం కలుగుతుంది. అలాగే ఏ పూజలో అయినా ముందు హరిద్ర గణపతిని, పసుపు గణపతికి ప్రతిమ చేసి మనం తమలపాకులో పెట్టి పూజ చేస్తాం. వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజుల్లో తులసితో మాత్రం గణపతిని పూజించకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గరిక పోతలు పత్రి పూజ చేయొచ్చు. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఉండ్రాళ్ళు, కుడుములు, వడపప్పు ఆయనకి చాలా సంతోషం. గణపతిని పూజిస్తే లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురు కూడా ప్రసన్నులుంటారు. ఎందుకంటే వందే వాణి వినాయకం, ఈ మూలాధార చక్రానికి ఇటుపక్క వాణి అమ్మవారు, అటుపక్క సరస్వతి, వీళ్ళు ఉంటారని చెప్పారు. కాబట్టి బుధవారం నాడు గణపతి ప్రీతి కోసం
తెల్లటి వస్త్రాలు ధరిస్తే మంచిది. వైష్ణవ సంప్రదాయంలో గణపతిని విశ్వక్సేనుడు అని పిలుస్తారు. ఇంటిలో వాస్తు దోషం కనుక ఉంటే, చాలామంది వాస్తు దోషంలో ఇబ్బంది పడుతుంటారు. దాన్ని తొలగించడం సాధ్యం కాకపోతే ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు. దోషం ఉన్న ప్రదేశంలో పసుపు కొమ్ము లేకపోతే ఒక తెల్ల జిల్లేడు వేరు, ఆ వేరులో గణపతిని ఆకృతి చేసుకుని బొమ్మ చేసుకుని మనం కాణిపాకు వెళ్తే అక్కడ గణపతి బొమ్మలు చిన్న చిన్నవి అమ్ముతారు, 50-100 రూపాయలు. ఇక్కడ శ్వేతార్తలో కూడా ఉన్నాయో, కాజీపేటలో కూడా ఉన్నాయి. అయితే అలా రూపొందించిన వినాయకుడి ఆ ప్రతిమను మనం పెట్టుకుంటే, దానికి కాస్త ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటే ఈ వాస్తు దోషం చాలా వరకు పోతుంది. ఏదైనా సరే ఒక ముఖ్యమైన పని మీద మనం వెళ్ళేటప్పుడు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా, ఇది చదువుకుని వినాయకుడికి భక్తితో నమస్కరించి వెళ్తే మనం అనుకున్న కార్యం తప్పకుండా అవుతుంది. ఏదైనా కోరుకుని, మీరు ఏదైనా మనసులో బలంగా కావాలి అని కోరుకుని వినాయకుడికి 21 ఉండ్రాలు నేను సమర్పిస్తానని మొక్కుకుంటే, కోరిక తీరిన తర్వాత ఆ మొక్కు తీర్చుకుంటే మంచిది. ఆయనకి నేను చాలా రోజులు చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పడం కాదు. ముఖ్యంగా దీపారాధన విషయంలో ఒక 2-3 మాటలు చెప్పి ఆపేస్తాను. గణపతి కండి 3 ఒత్తులతో దీపారాధన చేయడం ప్రశస్తం. గణపతి ప్రతిమ ఏది